హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే అమ్మవారికి సారీ డ్రాపింగ్ అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్లో సారీ డ్రాపింగ్స్ అయితే చూపిస్తున్నాను కదండి. అయితే బ్లాగ్స్ అయితే పెట్టడానికి కొంచెం హెల్త్ అయితే బాగోలేదండి, ఫీవర్ అనమాట. సింపుల్గా అయిపోతుంది కదా అని అమ్మకైతే సారీ డ్రాపింగ్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనం 2 స్టెప్ సారీ అండి, చాలా సింపుల్గా కట్టడం రాని వాళ్ళు కూడా అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకోవచ్చు. ఒక సారీ తీసుకొని చక్కగా మనం కొత్త సారీ అయి ఉండాలండి, అంచులు కుట్టినా పర్వాలేదు, కానీ న్యూ సారీ మాత్రమే అమ్మవారికి కట్టాలి. మనం ఒంటిపైన పెట్టుకున్నది కట్టకూడదనమాట. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలండి. మనకి కట్టు చెంగు ఉంటుంది కదా, అటువైపు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 2 మీటర్స్ వరకు పళ్ళు వదిలేయాలండి. రిమైనింగ్ అంతా కూడా మనం చక్కగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. ఎంత చిన్నగా మనం కుర్చీలు పోసుకుంటే అంత మంచిగా అందంగా వస్తుందండి సారీ అన్నది. మనం చిన్న చిన్న కుర్చీలు పోసుకొని చక్కగా అమ్మవారికి సారీ ర్యాపింగ్ చేస్తే అమ్మవారు అందంగా కనిపిస్తారు. ఇక్కడ నా వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయిందండి ఫీవర్ వల్ల, కొంచెం ఇగ్నోర్ చేయండి. తర్వాత 2 మీటర్ల వరకు మనకి ఈ పళ్ళు పెట్టుకోవాలండి. కొంచెం పెద్దదే, ఎందుకంటే మనకి ముందున ఇంటూ టైప్లో వస్తుంది కదా, అందుకని ఒక 2 మీటర్లు వదిలేసాను. ఇలా మనం క్లిప్స్ సహాయంతో పైటను కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. పైట కూడా పెద్దది పెట్టకూడదండి. కొంతమంది పెద్దది పెట్టి ఆ సారీ రావట్లేదు అనుకుంటారు. చిన్నగా పెట్టుకుంటే మనకి అందంగా వస్తుందన్నమాట. తర్వాత ఇలాగా నేను కిందన ఒక ఇత్తడి చిన్న బింది పెట్టుకున్నానండి. పైన చిన్న వెండి చెంబు పెట్టుకొని దానికి మంచిగా స్టిక్ అయితే కట్టుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడు నేను మనకి కింద ఎంత సైజు రావాలో, ఫస్ట్ కుర్చీలు ఉంటాయి కదండి, 2 స్టెప్స్ కదా, అది ఎంత సైజు రావాలి, సెకండ్ది ఎంత సైజు రావాలో దాని మీదన పెట్టున్నాను. కిందన మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రెండున ఒకదాని మీద ఒకటి ఎంత పొడుగు రావాలో చూసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా మనం చక్కగా తాడైతే కట్టేసుకోవాలండి. ఇలా మనం 2 సైడ్లు వేసుకున్నాం కదా, 2 సైడ్లు వేసుకొని 2 చేతుల మీదుగా వేసుకున్నట్టు వేసుకొని ఇప్పుడు ఇలా ఇటు సైడ్ ఇటు కాసి ఇటు కాసి 2 కూడా మధ్యలో సెంటర్లో వచ్చేలాగా లాగి మనం ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇదంతా మనం సారీ ఎంత అందంగా కట్టాలి అనుకుంటే అంత టైం పడుతుందండి. మంచిగా ఒక్కొక్క ఫ్రిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రిల్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చక్కగా అమ్మవారిని ఫ్రిల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్నానండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే అమ్మవారికి ఇక నెక్స్ట్ అలంకరణ చూద్దాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లోనైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూపించానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కావాలి అంటే కామెంట్ చేసి అడిగితే ఇంకా మరిన్ని డెకరేషన్స్ అయితే చూపిస్తాను. అమ్మవారి పళ్ళు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి తీసి రైట్ సైడ్కి చున్నీ మాదిరిగా వేశానండి. ఇది ప్రీవియస్ వీడియోలో చూపించానండి. ఇక్కడైతే వీడియో అయితే క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి, అందువల్ల అది చూపించలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి వడ్డానం పెట్టేసి పైన చిన్న కొబ్బరికాయ పెట్టేసుకోవాలి, అంతే. మీరు కావాలి అంటే 1 సైడ్ పళ్ళు కూడా వేసుకోవచ్చండి, కానీ మనకి 2 స్టెప్స్ అంత క్లియర్గా ఉండవన్నమాట. అందుకని ఇలా ఇంటూ మాదిరిగా పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత అమ్మవారికి మన దగ్గర ఉన్న వస్తువులతో అలంకరించుకోవచ్చు. ఈవెన్ గోల్డ్ వస్తువులు కూడా మనం వేసుకున్నవి కూడా వేసుకోవచ్చండి, కానీ పాలల్లోని పసుపు నీటిలో కడిగి అమ్మవారికి మాత్రం అలంకరించాలి. మనం వేసుకున్నవి అలా అలంకరించకూడదనమాట. ఇలా చక్కగా అన్నీ కూడా అలంకరించాలి అమ్మవారికి. అలంకరించుకొని ఇప్పుడు అమ్మవారికి చక్కగా మీ దగ్గర ఫేస్ ఉంటే ఫేస్ పెట్టుకోండి, ఫేస్ లేదు అనుకుంటే కొబ్బరికాయకే మంచిగా పసుపు రాసి బొట్టది పెట్టుకొని అందంగా అలంకరించుకోవచ్చు. అలా అయినా సరే బాగానే ఉంటుందండి, అమ్మవారు కలగా ఉంటారు. ఇక్కడ నేనైతే ఫేస్ పెడుతున్నానండి. తర్వాత జర కూడా నా దగ్గర ఉంటే జర కూడా డెకరేట్ చేస్తున్నాను. ఇలా జడ కూడా పెట్టుకొని అమ్మవారికి పూలతో అది కూడా అలంకరించుకోవాలి. గాజులు ఉంటే మనం స్టిక్ కట్టాం కదండి, ఆ స్టిక్ కొంచెం కనిపిస్తుంది కదా, అక్కడ చక్కగా గాజులు అయితే వేసుకోవచ్చు. అమ్మవారికి ఇంకా నిండుగా ఉంటారు. నేనైతే ఇప్పుడైతే గాజులు అయితే వేయలేదండి, ఇలా జస్ట్ అలంకరణ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలో హైప్ అనే ఆప్షన్ వస్తుందండి కిందన, ప్లీజ్ హైప్ ఒక్కటి మీరు ప్రెస్ చేస్తే నాకు ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.